జగన్మోహన్ రెడ్డి తన భద్రత విషయంలో హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తనకు ఇంతకుముందు ఎటువంటి భద్రత ఉందో అదే భద్రతను కొనసాగించండి, తనకు థ్రెట్ ఉంది అని చెప్పేసి. దాంతోపాటు ప్రతిపక్ష హోదా విషయంలో కూడా ఒక పిటిషన్ వేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తాను, తన పార్టీ, తన కార్యకర్తలు ఈ పరిధిని దాటి ఎందుకు బయటికి వెళ్ళలేకపోతూ ఉన్నారు అంటే తన పార్టీ కార్యకర్తలన్నా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పార్టీని కాపాడుకోవాలి కనుక అది కొంతవరకు యాక్సెప్టబుల్. ఇప్పటికిప్పుడే ప్రభుత్వం పైన పోరాటాలు చేసే దానికి సమయం కాదు. ఇంకా ప్రజలు నిన్నగాకమన్న అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ఇది చేయలేదు అంటే యాక్సెప్ట్ చేయరు. మనం అనేక సార్లు మాట్లాడినప్పుడు నేను చెప్పేది అదే. 6 నెలలన్న ప్రభుత్వం టైం ఇవ్వకుండా నువ్వు విమర్శిస్తే అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు, న్యాయం కూడా కాదు. 6 నెలలు దాటాక ఓకే, యూ కెన్ స్టార్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఎందుకు జరగలేదు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అయ్యా మరి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నావు, ఏమైంది అని. కానీ 2 నెలలకి ఇప్పుడు మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ చెప్పింది. అంటే సంవత్సరానికి 4 లక్షలు, సంవత్సరానికి 4 లక్షలు కనుక మీకు నెలకు 30,000, నెలకు 30,000 దాకా అవుతుంది. అంటే 30,000 అవుతుంది కనుక రోజుకు 1000 అని వారం రోజులు అయింది, 7,000 ఉద్యోగాలు ఏమైనా అడిగారు అనుకోండి, ప్రజలు యాక్సెప్ట్ చేయరు కదా. అందువల్ల ఇప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పబ్లిక్ ఇష్యూ తీసుకొని ప్రజా సమస్యలపైన పోరాడటానికి స్కోప్ లేకపోవచ్చు. కానీ అందువల్ల తన పార్టీ పైన దాడులు జరుగుతున్నాయి అంటున్నాడు కనుక వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, ఏదో అంశం పైన ప్రజల్లోకి వెళ్ళటానికి ఒక ప్రయత్నం చేయొచ్చు, తప్పలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద పొరపాట్లు మీరు అన్నట్లు ఆయన స్టేటస్ గురించి ఆయన పడుతున్న ఆందోళన. సో లీడర్ ఆఫ్ ద అపోజిషన్, నేను నా ఆర్గ్యుమెంట్లో అనేక సార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి 10% లేకపోయినా తనకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కావాలి అని అంటున్నాడు. ఆ మాట అనే హక్కు నాకుంది కానీ జగన్కి లేదు. ఎందుకు జగన్కి లేదంటే ఇదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీ సాక్షిగా నేను చిటికేస్తే చంద్రబాబు నాయుడుకు ఎల్ఓపి పోతుంది అని అన్నాడు. అంటే 10% ప్రిన్సిపల్ను ఆయన యాక్సెప్ట్ చేశాడు. నేను యాక్సెప్ట్ చేయలేదు, అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. 2014లో పార్లమెంట్లో ఎల్ఓపి గురించి వచ్చినా నా స్టాండ్ ఒకటే, అయ్యా 10% ఉండాలి అని ఎక్కడా రాజ్యాంగంలో నియమం లేదు, ఎక్కడా చట్టంలో నియమం లేదు, ఇది రాంగ్ ఆర్గ్యుమెంట్ అని అనేకసార్లు చెప్పారు. కానీ స్టాండ్ మనిషిని బట్టి మారలే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అన్నప్పుడు నేను అదే చెప్పాను. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తుందా లేదా అంటే 14లో 19లో చర్చకు వచ్చినప్పుడు అదే చెప్పాను. కానీ జగన్మోహన్, అందుకే అంటున్నా నాకు హక్కు ఉంది కానీ జగన్కి హక్కు లేదని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 10% ప్రిన్సిపల్ ఎన్ఆర్ చేశాడు కనుక ఇక ఆయన లీడర్ ఆఫ్ ద పొజిషన్ ఇచ్చిన అసెంబ్లీలో ఆయనకు అవకాశం ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది ఆ స్టేటస్ పైన ఆధారపడి ఉండదు. యూ విల్ నాట్, స్టేటస్ ఎప్పుడు కూడా డిమాండ్ చేయకూడదు, కమాండ్ చేయాలి. నీ మీద గౌరవంతో ప్రజలు నీ వెనకాలన్న ప్రజాబలంతో నీకు రావాలి తప్ప నీ స్టేటస్ వస్తుందా? స్టేటస్ ఇది నా అనేది. ఇప్పుడు ఎల్ఓపి అవుతావు, ఆడ టీడీపీ వాళ్ళు మాట్లాడకపోతే ఏం చేస్తావు? స్పీకర్ మాట్లాడకపోతే ఏం చేస్తావు? ఎల్ఓపి చేయి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కదా అంటే దేశంలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గౌరవించాలి, కరెక్టే, గౌరవించాం మేము. అప్పుడు ఏం చేస్తారు? సో చంద్రబాబు నాయుడు గౌరవించారంటే వైసీపీ వాళ్ళు. సో ఆ చంద్రబాబు నాయుడు లీడర్ ఆఫ్ ద అపోజిషనే కదా. అంతకుముందు ముఖ్యమంత్రి పక్క పెడదాం, అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కదా. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వైసీపీ ఎంత గౌరవించింది? అందువల్ల ఎప్పుడు కూడా ఆ పొలిటికల్గా రాంగ్ డే 1 నుంచి చెప్తున్నా నేను, 10% ఉండాలి అనేది ఎక్కడా రాజ్యాంగంలో లేదు, అది ఆ రాంగ్ ఆర్గ్యుమెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా పొలిటికల్గా ఎల్ఓపి అడగడంలో అర్థం లేదంటున్నా. ఎందుకు అర్థం లేదు అంటే దానివల్ల ప్రయోజనం ఆయనకి ఏమీ ఉండదు, 1. 2, ఆయన అనుకున్నట్టు కోర్టులు స్పీకర్కు నోటీస్ ఇచ్చి నువ్వు ఆయన జగన్మోహన్ రెడ్డిని లీడర్ ఆఫ్ ద అపోజిషన్ నువ్వు నియమిస్తావా, మమ్మల్ని నియమించబడ్డావా అని హైకోర్టు అంటుందని నేను అనుకోను. కోర్టులో రిలీఫ్ ఉండదు, ప్రాక్టికల్గా ఉపయోగం ఉండదు. ఏంటి దానివల్ల బెనిఫిట్ వచ్చేది? కానీ ఆయన ఎల్ఓపి గురించి ఆయన ఆరాటం, స్పీకర్ లేఖ రాయడము, కోర్టులో కేసు వేయడము, పొలిటికల్ స్టాండ్ చెప్పడం వేరు, దాని గురించి తాపత్రయపడడం వేరు. ఇక రెండవది మీరు అన్నట్లాంటి సెక్యూరిటీ. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉంది అని ఎంత సెక్యూరిటీ ఉండాలి అనేది మాజీ ముఖ్యమంత్రికి ఒకే సెక్యూరిటీ ఎందుకు ఉంటుంది?
ఉండదు కదా. మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి. సో అందువల్ల మాజీ ముఖ్యమంత్రికి థ్రెట్ పర్సెప్షన్ బట్టి సెక్యూరిటీ ఉంటుంది తప్ప ప్రోటోకాల్ సెక్యూరిటీ ఉండదు. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక ఎమ్మెల్యే అనుకో, నీకు ఆటోమేటిక్గా తెలంగాణలో ఆంధ్రాలో ఎంత ఉందో తెలియదు కానీ 4 గన్మెన్లు ఉంటారు, 2+2. సో ఆ ఎమ్మెల్యే అయిపోయిందంటే కూడా నాకు 4 గన్మెన్లు ఉండాలంటే ఉండరు. ఇది థ్రెట్ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. నిజంగానే నీ ప్రాణాలు తీసే పరిస్థితి ఉంది అంటే అప్పుడు ఆ ప్రభుత్వం అంచనా వేస్తుంది. లేదంటే డబ్బులు పెట్టుకో, మీకు సెక్యూరిటీ కల్పిస్తాం, యూ పే ఫర్ ఇట్ అని కూడా అంటారు. సో కానీ ఇక్కడ సెక్యూరిటీ ముఖ్యమంత్రి అన్నప్పుడు అనేది ముఖ్యమంత్రికి ఉండే సహజ ప్రోటోకాల్ ఉంటుంది. అందువల్ల మాజీ ముఖ్యమంత్రికి కూడా అదే ప్రోటోకాల్ ఉండాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఇప్పుడు ఆయన సెక్యూరిటీ కూడా బహుశా మరి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అయితే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది కనుక సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు. లేదు, అందువల్ల సెక్యూరిటీ గురించి అంత తపన ప్రజల్లో ఉండే వ్యక్తులకు భద్రత అనేది ప్రజలే భద్రత, ప్రజలు మించిన భద్రత ఏముంటుంది. సో ప్రపంచంలో చూస్తలేమా డొనాల్డ్ ట్రంప్కు భద్రత తక్కువ ఉండేనా? మరి ఏం అంటే అలా జరుగుతుంది, జరగాలని కాదనేది. కానీ ఎంత భద్రత ఉన్నా అల్టిమేట్గా ఆ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్కు ఉన్న భద్రత అయితే ప్రపంచంలో ఎవరికి ఉంటుంది చెప్పండి? మాజీ ప్రెసిడెంట్ క్యాండిడేట్. అందువల్ల అల్టిమేట్గా ప్రజలు కాపాడాలండి, ప్రజల భద్రత. అందువల్ల సెక్యూరిటీ గురించి అంత తపన, మరి ఇప్పటికైనా ఆయన భద్రత మరి అంత సీరియస్గా బ్రీచ్ అయిందా? అందువల్ల ఇది అందువల్ల డెఫినెట్గా ఇది రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. అధికారంలోకి ఆ మాట వేరే వాళ్ళు అనొచ్చు. ఇప్పుడు వైసీపీ నాయకులు మా జగన్మోహన్ రెడ్డి భద్రత కల్పించడం లేదు అని అంటే అర్థం ఉన్నది. తార్పోని ఇతను అన్నాడు అనుకో, ఇప్పుడు వెంటనే కోర్టు ఏమంటుంది? అడిక్వేట్ సెక్యూరిటీ కల్పించండి అంటుంది తప్ప కోర్టు ఇంకో 131 మందిని పెట్టండి, రవిశంకర్ను మొదటి రోజులో పెట్టండి, నాగేశ్వర్ను అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టండి కోర్టు చెప్తుందా? కోర్టు ఏం చెప్తుంది? మ్యాక్సిమం అయితే కోర్టు ఏమంటుంది అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రాణానికి హాని ఉందని అంటున్నాడు కనుక ఆయనకు సరైన భద్రత కల్పించండి అని మాత్రమే ఇస్తుంది. ఇంక అంతకన్నా ఎక్కువ సరైన అనేది ఎవరు నిర్ణయిస్తారు? మళ్ళీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది కదా సరైన అంటే. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఈ పిటిషన్ వల్ల లాభం కలిగేది ఏమి ఉండదు. ఎల్ఓపి పిటిషన్ వల్ల ఏ లాభం అయితే ఉండదో ఈ పిటిషన్ లాభం ఉండదు. కానీ రోజు నీ గురించి నువ్వు అడుక్కున్నావు అని చెడిపోయారు ఎందుకు? దానికన్నా నువ్వు మా మహిళలకు ప్రతి ఒక్కరి అకౌంట్లో డబ్బులు వేస్తానన్నాడు కదా, దీన్ని ఎందుకు అమలు చేస్తలేవు అని అడుగు. లేదంటే దాని మీద పిటిషన్ అయ్యా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో హామీలు అమలు చేయాలి? టీడీపీ మరి హామీ ఇచ్చింది, హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచింది, గెలిచిన తర్వాత దాన్ని అమలు చేస్తలేదు, మీరు ఒక టైం ఫ్రేమ్ ఇవ్వండి అని కోర్టుకు పిటిషన్ కనీసం ఆ పిటిషన్లో సక్సెస్ అయితే ప్రతి మహిళ అకౌంట్లో 1500 డబ్బులు పడితే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తారు కదా. సో నువ్వు వాలంటీర్ల పైన ఒక పిటిషన్ అయ్యా వాలంటీర్ల పరిస్థితి ఏంటి, ఇవాళ వాళ్ళకు ఉద్యోగం ఉన్నట్టా లేదట్టా అని వీటి మీద పిటిషన్ నువ్వు వేయాల్సిన పిటిషన్ ప్రజా సమస్యల పైన. అవి ఏమవుతుంది కోర్టులో తర్వాత సంగతి. కనీసం ప్రజా సమస్యల మీద పిటిషన్ అయితే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కదా, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు కదా. పొద్దుస్తమానం నాకు సెక్యూరిటీ కల్పించండి, నాకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కల్పించండి అంటే ఎట్లా? ఇవన్నీ పోగా మళ్ళీ రాష్ట్రపతి పాలన. నిన్నగాక మొన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వాన్ని తొలగించు, రాష్ట్రపతి పాలన పెట్టండి. ఎందుకు పెడతారండి? ఎవరు పెడతారు?